ఈరోజు కథ మునసబు తీర్పు. తామరాడ గ్రామంలో తమ్మిరాజు అని ఒక షావుకారు ఒకరోజు సంత నుంచి తిరిగి వస్తూ రాత్రి 8 గంటల వేళప్పుడు ఒక మెట్టు మీద చతికిలబడి లబోదిబోమని గుండెలు బాదుకోవటం మొదలుపెట్టాడు. వీధిని పోతున్న కరణం గవర్రాజు, "ఏం తమ్మిరాజు, ఎందుకలా ఏడుస్తున్నావు?" అని అడిగాడు. దానికి తమ్మిరాజు, "ఇంతకంటే ఏం కావాలి బాబయ్య? వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగు చేసి 100 రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరకి కానీ చొప్పున మారకం పుచ్చుకుని అంతా రూపాయలుగా మార్చేశాను. కరుకుల్లాంటి 100 రూపాయలు సంచిలో వేసి మూతి బిగించాను. మారకం డబ్బుల కింద వచ్చిన రూపాయి 9 అణాలు పెట్టి దొండకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరప కొని తక్కిన సంచిలలో వేసి కట్టుకున్నాను. ఇటువైపు వచ్చే 2 ఎడ్ల ఖాళీ బండి కనపడగా బండివాడితో మంచి మాట్లాడి సంచులతో బండెక్కాను. బండి మీద నాకు కునికిపాట్లొచ్చాయి. ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచి అరుగు మీద చేరవేశాను. కూరల సంచులు 4 ఉన్నాయి, కానీ రూపాయల సంచి మాత్రం కనపడలేదు. దిక్కుమాలిన బండి, దానిలో కూర్చోవడానికి వేసిన తడికకు అన్నీ కన్నాలే అని చెప్పి మళ్ళీ ఒక్కసారి గొల్లుమన్నాడు. గవర్రాజు గారు సానుభూతి కనపడుస్తూ, "ఏ కన్నంలో నుంచో మూట జారి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. ఒక పని చెయ్యి, నా రూపాయల సంచి పోయింది. దాన్ని తెచ్చిచ్చిన వాళ్ళకి 10 రూపాయలు బహుమానం ఇస్తాను అని చాటింపు వేయించు. ఆ పైన నీ అదృష్టం ఎలా ఉంటుందో చూద్దామన్నాడు తమ్మిరాజు. 10 కాదు, 25 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, 50 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను. నా సంచి నాకు దొరికితే చాలు అన్నాడు. ముందు 10 రూపాయలు ఇస్తానని చాటింపు వేయించు, ఆ పైన నీకెంత తోస్తే అంత ఇవ్వచ్చు అన్నాడు కరణం. మర్నాడు తెల్లవారటంతోటే ఏ ఊళ్ళ నుంచైతే సంతకు వస్తారో ఆ ఊళ్ళన్నింటిలో తమ్మిరాజు తన రూపాయల సంచి గురించి టముకు వేయించాడు. సరిపల్లె గ్రామంలో అరుగు మీద కూర్చుని జంధ్యాలు ఒడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినటంతోటే లోపలికి వెళ్ళి భార్యతో, "ఏమోయ్, నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడ కోమటిదట. పట్టుకెళ్ళి ఇస్తే 10 రూపాయలు బహుమానం ఇస్తాడట కూడా. ఏది ఆ సంచి ఇటుతే ఇప్పుడే పట్టుకెళ్ళి అప్పజెప్పి వస్తాను" అన్నాడు. శాస్త్రిగారి భార్య జానకమ్మ, "ఏమిటి, చేతికి చిక్కిన మూటను చేతులారా అప్పచెప్పి వస్తారా? ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం?" అంది. "ఊరికే ఇస్తామా ఏంటే, 10 రూపాయలు బహుమానం వస్తుందిగా" అని చెప్పాడు శాస్త్రి. "మీ తెలివి తేగలు తిన్నట్లుగానే ఉంది. గప్చుప్గా ఊరుకుంటే సంచుడు రూపాయలు మనవే కదండి. ముష్టి 10 రూపాయలు ఎక్కువ, సంచుడు రూపాయలు ఎక్కువ" అంది జానకమ్మ. "సొమ్ము ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవటం దొంగతనం అవుతుంది. అయినా ఒకరి డబ్బు మనకెందుకు? పోయి ఆ సంచి ఇలాతే ఇచ్చి వస్తా" అన్నాడు శాస్త్రి. "ఇదిగో పట్టుకెళ్ళండి" అంటూ జానకమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గిరాటేసింది. శాస్త్రి ఆ సంచి పుచ్చుకుని తామరాడ చేరుకున్నాడు. షావుకారు దగ్గరికి వెళ్ళి, "షావుకారు గారు, గోకవరంలో గోపీనాథరావు గారింట పెళ్లికి తొందరగా వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలి నేను బోర్లా పడ్డంత పనైంది. ఏమిటి చెప్పమా అని తడిమి చూస్తే లోపల రూపాయలలాగా గట్టిగా తగిలాయి. ఇవాళ పొద్దున్న మీ చాటింపు విన్నాను. మీ సొమ్ము మీకు అప్పజెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను" అన్నాడు. తమ్మిరాజు తన రూపాయల సంచి కనబడటంతోటే బ్రహ్మానంద భరితుడయ్యాడు. సంచి మూతి విప్పి రూపాయలన్నీ ఒక్కసారి లెక్క చూసుకున్నాడు. 100 రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా బ్రాహ్మణుడికి బహుమతి కింద వాటిల్లో నుంచి 10 రూపాయలు తీసి ఇవ్వటమే తరువాయి. కానీ తీరా సంచి చేతికి చిక్కగానే ఆ 10 రూపాయలు ఇవ్వటానికి మనసు ఒప్పింది కాదు. "శాస్త్రిగారు, ఈ సంచిలో 110 రూపాయలు ఉండాలి. లెక్క చూస్తే 100 ఉన్నాయి. మీ బహుమానం 10 మీరు ముందే తీసుకున్నారా" అని అన్నాడు. పాపయ్య శాస్త్రి ఆ పలుకులు విని నిర్ఘాంతపోయాడు. తమ్మిరాజు ఆయనను బుకాయించేసరికి మారుమాట చెప్పలేక శాస్త్రి తిరుగుదారి పట్టాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో కరణం గవర్రాజు ఎదురై శాస్త్రిని పలకరించాడు. జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకు ఉగ్రుడయ్యాడు. "మునసబు దగ్గర ఫిర్యాదు చేయండి. మీ బహుమతి మీకు నించున్న పాటున ఇప్పించేస్తాడు. ఇంత దారుణమా మరీను" అని సలహా చెప్పాడు. అలాగే శాస్త్రి వెళ్ళి మునసబుతో ఫిర్యాదు చేశాడు. తామరాడ మునసబు చాలా తెలివైనవాడు. సంగతి సందర్భాలు వెంటనే గ్రహించేశాడు. "తమ్మిరాజు, ఈయనకు నీ వాగ్దానం ప్రకారం ఆ 10 రూపాయలు ఇచ్చేయి" అన్నాడు. షావుకారు ఒప్పుకోలేదు. "నా సంచిలో 110 రూపాయలుండాలి. 100 ఉన్నాయిప్పుడు. మిగతా 10 ఈ బ్రాహ్మణుడే కాజేసి మళ్ళీ బహుమతి అంటున్నాడు. ఆయనకింకా ఒక కాణీ కూడా ఇవ్వక్కర్లేదు" అని పాతపాటే మొదలెట్టాడు. అప్పుడు మునసబు, "తమ్మిరాజు, ఈ బ్రాహ్మణుడు మూతి కూడా విప్పకుండా తెచ్చిన సంచిలో 100 రూపాయలే కదూ ఉన్నాయన్నావు" అని అడిగాడు. "చిత్తం బాబు, ఆయన ఎదుటే లెక్కబెట్టాను" అన్నాడు షావుకారు.
ఇది విని కరణంతో గవర్రాజు గారు వీళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేసి చెబుతున్నారు కనుక ఇద్దరి మాట నమ్మవలసిందే. తమ్మిరాజు పోగొట్టుకుంది 110 రూపాయలున్న సంచి, పాపయ్య శాస్త్రి గారికి దొరికింది 100 రూపాయలున్న సంచి. దీన్ని బట్టి శాస్త్రుల గారికి దొరికింది షావుకారు పోగొట్టుకున్న సంచి కాదని తోస్తుంది. శాస్త్రిగారు, ఈ సంచిని మీరు తీసుకుపోండి. 100 రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే ఇచ్చేద్దురు గాని. తమ్మిరాజు, వెళ్ళు. నువ్వు పోగొట్టుకున్నానంటున్న ఆ 110 రూపాయల సంచి ఎవరైనా ఎప్పటికైనా తెచ్చివ్వకపోతారా చూద్దామని తీర్పు చెప్పి మునసబు కచేరీ నుంచి వెళ్ళిపోయాడు.